నమస్కారం గైస్, నా పేరు బాలాజీ. మీరు చూస్తున్నారు ఎంబీటెక్ ఛానల్. ఈ రోజు వీడియోలో రీసెంట్గా రియల్మీ వాళ్ళు ఇండియాలో లాంచ్ చేసిన రియల్మీ స్మార్ట్ వాచ్ని అయితే అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట ఐకాన్ అయితే నొక్కడం మర్చిపోకండి. అలాగే ఈ ప్రోడక్ట్ స్పాన్సర్ గురించి మాట్లాడుకున్నట్టయితే మీలో ఎవరైనా నెల్లూరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళైతే మనకి అమెజాన్ వాళ్ళు ఆథరైజ్డ్ డీల్స్ అండ్ ఆథరైజ్డ్ షాప్ అయితే నెల్లూరులో లాంచ్ చేశారు. ఇక్కడ మనకి ఆన్లైన్లో దొరికే ప్రోడక్ట్స్ అన్నీ ఇక్కడ మనకి ఆఫ్లైన్లో అమ్ముతారు. అలాగే ఇండియాలో లాంచ్ కానీ ఫోన్స్ మొబైల్స్ కానీ ఏదన్నా కూడా తక్కువకే ఇస్తారు. ఐఫోన్ సిరీస్ కూడా మనకి ఇండియా ప్రైస్ కంటే కూడా తక్కువకే దొరుకుతాయి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కానీ లేదంటే ఈమెయిల్కి కానీ మీరు కాంటాక్ట్ అవ్వండి. అలాగే డిస్క్రిప్షన్లో కూడా అతని డీటెయిల్స్ అయితే ఇస్తాను. హ్యావ్ ఎ లుక్ ఆన్ ఇట్. ఈ మధ్య రియల్మీ వాళ్ళకి ఏమైందో తెలియదు కానీ గైస్, మొత్తం యాపిల్ కాపీ అయితే దింపుతున్నారు. వాచ్ చూసినట్టయితే మనకి సేమ్ స్ట్రిప్ కానీ మొత్తం యాపిల్ కాపీ లాగే ఉంది డిజైన్ అయితే. కానీ స్క్రీన్ ఆన్ చేసే మటుకు ఇక్కడ మధ్యలో వరకే మనకి డిస్ప్లే అయితే ఉంటుంది. అదొకటే మైనస్ అనిపించింది నాకు. అంటే మొత్తం అసలు యాపిల్ లుక్కే ఉంటుంది చేతికి కనిస్తే. ఇదివరకు వదిలిన మనకి రియల్మీ బడ్స్ కూడా సేమ్ ఇలాగే యాపిల్ కాపీయే. వీళ్ళు ఎప్పుడు మారుతారో తెలియదు. యాపిల్ కాపీ కాకుండా వీళ్ళు ఏదైనా సొంతగా తీసుకొస్తారని నేనైతే ఆలోచిస్తున్నాను. ఈ డిస్ప్లే చూసినట్టయితే మనకి TFT కలర్ స్క్రీన్ డిస్ప్లే 25.4mm x 25.4mm అయితే ఉంటుంది డిస్ప్లే. అలాగే బ్యాటరీ లైఫ్ అయితే మనకి 7 days విత్ హాట్ మానిటర్ అండ్ 9 days వితౌట్ హాట్ మానిటర్ అయితే వాళ్ళు చెప్తున్నారు. ఇది మనకి IP68 వాటర్ ప్రూఫ్తో అయితే వస్తుంది. అంటే మనకి స్విమ్మింగ్కి వాటికైతే పనికిరాదు. జస్ట్ ఏదైనా వాన్లో తెరిచినప్పుడు అట్లాగైతే ఏం కాదు మనకి ఈ వాచ్కి. ఇంకా ఆలస్యం చేయకుండా అన్బాక్సింగ్ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. ఇది గైస్ మనకి బాక్స్ ప్యాకింగ్ అయితే ఇలా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ మనకి రియల్మీ వాచ్ అని బ్రాండింగ్ అయితే ఉంటుంది. అలాగే అది దాని వాచ్ లుక్ అయితే ఇక్కడ మనకి చూపించారు. ఇటు సైడ్ మనకి రియల్మీ ఉంది, ఇటు సైడ్ మనకి రియల్మీ ఉంది. ఈ బాక్స్ ప్యాకింగ్ చూస్తుంటే మీకు అందరికీ ఒకటి గుర్తొస్తుంటుంది, అదే ఐఫోన్ యొక్క వాచ్ బాక్సింగ్ అనమాట. దీన్ని కూడా వాళ్ళు అలాగే కాపీ చేశారు. అలాగే మనకి ఇటు సైడ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఛార్జర్ అయితే కనిపిస్తుంది, ఛార్జింగ్ పోర్టు. అలాగే ఇక్కడ కొన్ని ఫీచర్స్ అయితే వాళ్ళకి మనకి చూపిస్తున్నారు. లార్జ్ కలర్ డిస్ప్లే అని, అలాగే వాచ్ స్ట్రాప్ రిప్లేస్మెంట్, అంటే మనకు నచ్చిన స్ట్రాప్ రకరకాల, మనకు ప్రజెంట్ అయితే ఓన్లీ బ్లాక్ అయితేనే అవైలబుల్ ఉంది. ఫ్యూచర్లో వాళ్ళు ఇంకా మరిన్ని కలర్స్ తీసుకొస్తారని అయితే వాళ్ళు చెప్తున్నారు. అలాగే డైలీ యాక్టివిటీ ట్రాకింగ్ అనమాట, అంటే ప్రతిరోజు మనం ప్రతి యాక్టివిటీని అయితే ట్రాక్ చేస్తుంది. అలాగే SpO2 మానిటర్, ఇది మనకి బ్లడ్ ప్రెషర్ లాంటిది అనమాట. ఇది కూడా అది అడిషనల్గా ఈ మానిటర్ అయితే దీంట్లో ఉంది. 24/7 హార్ట్ రేట్ మానిటర్, 24 గంటలు మనకి ఇది హార్ట్ రేట్ మానిటరింగ్ అయితే చేస్తుంది. అలాగే 14 స్పోర్ట్ మోడ్స్ దీంట్లో అయితే మనకు ఉంటుంది. అలాగే దాని పక్కన ఇక్కడ చూసినట్టయితే వర్క్స్ విత్ రియల్మీ లింక్ అనమాట. ఇది మనకి రియల్మీ లింక్ యాప్తోనే మనకి ఇది వర్క్ అవుతుంది. దాంతోనే మనం అయితే పేర్ చేయాలి. బాక్స్ని అయితే ఓపెన్ చేసి చూద్దాము. బాక్స్లో మనకి స్టార్టింగ్ మనకి వాచ్ అయితే ఉంది, చూడొచ్చు. ఇది అయితే పీల్ చేద్దాము. మనకి వాచ్ అయితే ఇలా ఉంటుంది. మంచి స్ట్రాప్ అయితే ఉంది, మనకి ప్రీమియం క్వాలిటీ స్ట్రాపే ఉంది. ఈ బడ్జెట్లో ఇలాంటి స్ట్రాప్ అనేది మంచిదే. సైడ్ మనకి ఒక సైడ్ బటన్ అయితే ఉంది. ఇది మెయిన్ హోమ్ బటన్ అని కూడా చెప్పొచ్చు. ఇది మనకి టచ్ డిస్ప్లే అనమాట, టచ్ కంట్రోల్స్తోనే వర్క్ అవుతుంది. బ్యాక్ సైడ్ చూసినట్టయితే మనకి ఇది హార్ట్ రేట్ మానిటరు, మిడిల్లో ఉండేది హార్ట్ రేట్ మానిటరు, కింద SpO2 మానిటర్, పైన మనకి ఛార్జింగ్ పిన్స్ అనమాట. అంటే ఛార్జర్ దీనికి ఇలా అటాచ్ అవ్వగానే దీనికి అటాచ్ చేసేటట్టు పెట్టాలి, అప్పుడు మనకి ఛార్జింగ్ అనేది ఎక్కుతుంది. మనకి ఫ్రంట్ సైడ్ అయితే ఇక్కడ మనకి రియల్మీ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. దీంట్లో ఇంకో మంచి విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మనకి రియల్మీ బ్రాండింగ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇది సామాన్యంగా అయితే మనకి కనపడదు, ఇది లైట్ షేడ్లోనైతే మనకి కనిపిస్తుంది. ఇది మీకు వీడియోలో కూడా సరిగ్గా కనపడకపోవచ్చు. ఈ స్ట్రాప్ కూడా మనం చూసినట్టయితే సేమ్ అసలు యాపిల్ వాచ్ స్ట్రాప్ లాగే ఉంది. అలాగే ఇది మనకి రిప్లేస్మెంట్ చేసుకోవచ్చు అనమాట స్ట్రాప్స్. ఈ పిన్ ఇలా లాగి బయట తీస్తే స్ట్రాప్స్ అనేది వచ్చేస్తాయి. మళ్ళీ దాన్ని లాగి పిన్ ప్రెస్ చేసి లోపలికి అయితే పెట్టేయచ్చు. ఇంతే, చాలా సింపుల్ స్ట్రాప్స్ మార్చుకునే దానికైతే. మనకి ఇది ఇంకా కలర్స్ ఫీచర్స్లో అయితే రిలీజ్ చేస్తామని చెప్పి మనకు చెప్తున్నారు. ప్రజెంట్ అయితే దీంట్లో ఛార్జింగ్ లేనట్టుంది. మిగిలిన బాక్స్లో ఇంకా ఏమేమి కంటెంట్ ఉందో చూపిస్తాను మీకు. మనకి బాక్స్ ఇస్తే ఇంకో అడిషనల్ బాక్స్ అయితే ఉంది లోపల. దీన్ని మనం తీసినట్టయితే ఒక సింపుల్ ఛార్జర్ అనమాట. ఛార్జింగ్ పోర్ట్ అయితే చాలా బాగుంది, మంచి క్వాలిటీతో బిల్డ్ అయింది. అలాగే ఒక ఎక్స్ట్రా గైడ్ అనమాట, అంటే మనం బేసిక్గా దీన్ని ఎలా ఫాలో అవ్వాలి, ఎలా సెటప్ చేయాలి ఇదంతా దీంట్లో అయితే ఉంటుంది. ఛార్జింగ్ అయితే పెట్టి చూపిస్తాను మీకు ఒకసారి. బేసిక్గా మనం ఈ ఛార్జర్ని మనం అడాప్టర్ కానీ లేదంటే పవర్ బ్యాంక్ కానీ ల్యాప్టాప్ కానీ కనెక్ట్ చేయొచ్చు. నేనైతే
నా పవర్ బ్యాంక్ అయితే కనెక్ట్ చేస్తున్నాను. కనెక్ట్ చేసిన తర్వాత ఈ పిన్స్ ఉన్నాయి కదా, ఈ పిన్స్ దీనికి ఇలా సెట్ అయ్యేటట్టు పెడితే చాలు, అంటే ఒక మ్యాగ్నెటిక్ లాగా పనిచేస్తుంది. చూడొచ్చు మనకి ఛార్జింగ్ అయితే 68% ఉంది. ఆల్రెడీ దీనికి ఛార్జింగ్ ఉంది కానీ ఆన్ అయితే కాలేదు. ఛార్జింగ్ పెట్టగానే స్క్రీన్ అనేది ఆన్ అయింది అనమాట. ఇప్పుడు ఈ బటన్ నొక్కగానే మనకి తీసేసి, ఈ బటన్ నొక్కగానే మనకి హిందీ, ఇంగ్లీషు, ఇండోనేషియన్ అనే లాంగ్వేజ్ అయితే కనిపిస్తుంది. మన హిందీలో కూడా పెట్టుకోవచ్చు అనమాట. మన ఇంగ్లీష్ అయితే పెట్టి నెక్స్ట్ కొడదాము. ఇక్కడే మనకి అసలు ఏంటనమాట అంటే ఈ క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేస్తే మనకి రియల్మీ లింక్ అనే యాప్ అయితే ఉంటుంది. దాన్ని అయితే మనం ఈ కోడ్ని మనం స్కాన్ చేసినట్టయితే మనకి ప్లేస్టోర్లో రియల్మీ లింక్ అనే యాప్ అయితే కనిపిస్తుంది. దీన్ని అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ అయితే ఇన్స్టాల్ చేసాను. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఒకసారి మనం ఓపెన్ చేసిన తర్వాత మనకి స్టేట్మెంట్, రియల్మీ లింక్ స్టేట్మెంట్ అని కనిపిస్తుంది. దాన్ని అగ్రీ చేసేయాలంతా. మొత్తం పర్మిషన్స్ అన్నీ ఇచ్చేసి మన కంట్రీ, రీజియన్ కానీ అన్నీ ఇచ్చేసిన తర్వాత లింకెడ్ డివైస్ స్మార్ట్ లివింగ్ స్టార్ట్స్ టుడే అనే మనకి ఆప్షన్ లింకెడ్ డివైస్ అని కనిపిస్తుంది. లింక్ మీద కొట్టేసిన తర్వాత కాసేపు వెయిట్ చేయాలి. అంటే మనకి ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బ్లూటూత్ అయితే ఆన్లో ఉండాలి. ఇలాంటి యాప్ మనకి స్టార్టింగ్లోనే చూపిస్తుంది, అప్పుడైనా ఆన్ చేసుకోవచ్చు. తర్వాత మనకి లాగిన్ పేజీలోకి అయితే తీసుకెళ్తుంది. మీకు ఒకవేళ అకౌంట్ ఉంటే మీరు లాగిన్ అవ్వచ్చు, లేదంటే రిజిస్టర్ అకౌంట్ అయితే చేసుకోవచ్చు. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది. నా మొబైల్ నెంబర్తో నేనైతే లాగిన్ అయిపోతాను. మనం లాగిన్ అయిపోయిన తర్వాత ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. దీంట్లో మనం కనెక్ట్ చేసుకున్న డివైసెస్ అయితే వస్తాయి. నేనైతే రియల్మీ బడ్స్ ఎయిర్ని కనెక్ట్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకేదైనా కావాలంటే ప్లస్ మీద నొక్కేసిన తర్వాత మనకి బ్యాండ్, స్మార్ట్ వాచ్ అన్నీ వస్తాయి. మనం స్మార్ట్ వాచ్ సెలెక్ట్ చేసుకునేసిన తర్వాత మనం వాచ్ అయితే దగ్గర పెట్టుకొని బ్లూటూత్తో కనెక్టింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. మనకి కనెక్టింగ్ స్టార్ట్ అయిన కాసేపటికి మన వాచ్లో అయితే కన్ఫర్మేషన్ అడుగుతుంది. ఈ కన్ఫర్మ్ చేసినట్టయితే మనకి వాచ్ ఫోన్తో అయితే మనకి కనెక్ట్ అయిపోతుంది బ్లూటూత్ ద్వారా. కన్ఫర్మ్ అయితే చేసేసాను. ఇంకాసేపటి మనకి చూడొచ్చు సక్సెస్ అయిపోయింది. ఇంకా మన డీటెయిల్స్ అడుగుతుంది, మెయిల్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ అడుగుతుంది. అలాగే మనం స్టెప్స్, గోల్ కూడా అడుగుతుంది. కనెక్టింగ్ అయిపోయిన తర్వాత మనకి వాచ్ చూపిస్తుంది. వాచ్ మీద ప్రెస్ చేయగానే లైసెన్స్ అగ్రిమెంట్ అనేది చూపిస్తుంది. దాన్ని కన్ఫర్మ్ చేసిన తర్వాత మనకి వాచ్ అనేది సక్సెస్ఫుల్గా పేర్ అయిపోతుంది. ఇంకా మనం దాన్ని యూజ్ చేసేదానికి అయితే రెడీ అవుతుంది. మనం కిందకి పైకి డ్రాగ్ చేసినట్టయితే మనకి చూడొచ్చు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. వర్కౌట్స్ అని, రన్నింగ్, రకరకాల 14 మోడ్స్ అయితే మనకి వీళ్ళు ప్రొవైడ్ చేసామని చెప్తున్నారు ఎక్సెప్ట్ స్విమ్మింగ్తో. అలాగే SpO2 మానిటర్ కానీ, ఇది మనకి 3 seconds టైమింగ్ వస్తుంది. టైమింగ్ అవ్వగానే మనకి స్టార్ట్ అవుతుంది. సైడ్ బటన్ నొక్కగానే బ్యాక్ వచ్చేస్తాం అనమాట. అలాగే మనకి అలారం, వీక్లీ డైలీ యాక్టివిటీస్, వీక్లీ స్టేటస్ కానీ, మొత్తం మ్యూజిక్ కంట్రోల్, అంటే ఫోన్లో ఉన్న మ్యూజిక్ని మనం ఇక్కడ నుంచి కంట్రోల్ చేయొచ్చు. అలాగే కెమెరా షట్టర్ బటన్ కానీ, అంటే దీంట్లో క్లిక్ కొట్టంగానే మనకి ఫోన్లో అయితే మనకి ఫోటో అనేది క్లిక్ అయిపోతుంది అనమాట. అలాగే కిందకి చూస్తే ఇంకా అలారము, ఇలాగ రకరకాల స్టాప్ వాచ్ అన్నీ అయితే ఉన్నాయి. వెదరు, అలాగే కింద సెట్టింగ్స్ ఉన్నాయి. సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే మనకు ఫస్ట్ కస్టమ్ అని అయితే ఉంది. దీంట్లో డు నాట్ డిస్టర్బ్ మోడ్, ఇలాగ రకరకాలు అయితే మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. టైం సిస్టమ్ కానీ, అంటే టైం సిస్టమ్ అంటే మనకి 24 hours ఫార్మాటా, 12 hours ఫార్మాటా అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ప్రజెంట్ అయితే 24 hours పెట్టేస్తాను. బ్యాక్ వచ్చి జనరల్లో పోతే బ్రైట్నెస్ అయితే ఉంది. ఇది మనకు 20లో వాళ్ళు సెట్ చేసారు. 100 వరకు అయితే పెట్టుకోవచ్చు. ఇవి 100లో పెట్టానంటే వీడియోలో అంత క్వాలిటీ అనిపించింది కాబట్టి నేను వాళ్ళు ఇచ్చింది 20 పెట్టేస్తాను. అప్పుడు కొంచెం మనకి బ్రైట్నెస్ అయితే కనిపిస్తుంది వీడియోలో. అలాగే వైబ్రేషన్ ఫంక్షనాలిటీ, అంటే వైబ్రేషన్ మనం ఎలా కావాలంటే అలా వైబ్రేట్ చేసుకునేటట్టు దీంట్లో పెట్టుకోవచ్చు. అలాగే ఇంకా పవర్ సేవింగ్ మోడ్ కూడా ఉంది. అంటే మనకి ఏ వర్కౌట్స్ దాంట్లో చేయలేము అనమాట. ఇంకో సెట్టింగ్స్లో ఇంకో ఆప్షన్ ఓపెన్ చేస్తే మనకు పవర్ ఆఫ్, రీసెట్, అలాగే లీగల్ ఇన్ఫర్మేషను అన్నీ అయితే వాచ్ ఫేస్ చేంజ్ చేయాలంటే స్క్రీన్ని లాంగ్ ప్రెస్ చేసి పెడితే మనకి ఇలాంటి వాచ్ ఫేసెస్ అయితే వస్తాయి. మనకి టోటల్గా 6 అయితే ఉంటాయి. మొత్తం మనకి ఫోన్లో అయితే 12 అయితే ఉంటాయి. మనం ఏదైనా ఒక 6 మనం సెట్ చేసుకోగలుగుతాము. ఇదైతే నాకు బాగా నచ్చింది కాబట్టి అదే వదిలేస్తాను. మనం ఇప్పుడు ఫోన్లో ఉన్న డీటెయిల్స్లోకి వెళ్తే మనం సెట్టింగ్స్లో ఓపెన్ చేసామంటే స్టార్టింగే మనకు వాచ్ ఫేసెస్ అయితే ఉన్నాయి. మొత్తం 12 రకాలు ఉన్నాయి. ఫీచర్లు ఇంకా యాడ్ చేస్తామని అయితే వీళ్ళు చెప్తున్నారు. 12లో మనం ఏదైనా 6 అయితే మనం సెట్ చేసుకోగలుగుతాము. మీకు నచ్చినవి ఉండించుకొని మిగిలినవి తీసేయచ్చు. నేనైతే అడిషనల్గా కొన్ని యాడ్ చేసుకుంటున్నాను, కొన్ని తీసేసి నాకు నచ్చినవి. అవి మనకి కాసేపటికి వాచ్లో అయితే మనకు వచ్చేస్తాయి అనమాట. చూడొచ్చు ఇప్పుడే నేను ఫోన్లో సెలెక్ట్ చేసినవి దీంట్లో అయితే వచ్చేసాయి. ఇంకా మనం ఇంకా సెట్టింగ్స్లో చూసినట్టయితే కాల్ రిమైండరు, అలాగే నోటిఫికేషన్స్ అలౌ చేసుకున్నామంటే మనకి ఏదైనా మెసేజ్ వస్తే ఫోన్లో అయితే మనకు వైబ్రేట్ అవుతుందన్నమాట. మనం అయితే దానికి పర్మిషన్ అయితే అలౌ చేయాలి. అలాగే మనం ఏదేది కావాలి, SMS, అలాగా సోషల్ మీడియా అవన్నీ మనం అలౌ చేసేయచ్చు.
ఇంకా నెక్స్ట్ మనం చూసుకుంటే వాటర్ రిమైండర్, అంటే మనం గంటకి రిమైండర్ పెట్టుకున్నాం అంటే అది మనకు గుర్తు చేస్తుంది వాటర్ తాగమని. ఇది మంచి ఆప్షన్ అయితే చెప్తాను నేను. ఫైండ్ మై ఫోన్ ఆప్షన్ అయితే ఉంది. ఇది దీన్ని మన ఫోన్ ఎక్కడైనా మిస్ అయితే దాంట్లో కనుక్కోవచ్చు అనమాట. అలాగే మ్యూజిక్ కంట్రోలరు, రిమోట్ కెమెరా, ఇలాంటి మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మామూలు బ్యాండ్లో వచ్చేటట్టే ఉంది, కానీ ఇది స్మార్ట్ వాచ్ లాగైతే నాకైతే ఫీలింగ్ ఇవ్వటం లేదు. ఇప్పుడు చూడొచ్చు మీరు, నేనైతే మ్యూజిక్ ప్లే చేసి చూపిస్తాను. చూడొచ్చు, కొంచెం టైం అయితే తీసుకుంటుంది. చూడొచ్చు, నెక్స్ట్ కొట్టామంటే నెక్స్ట్ది మనకి చేంజ్ అయితే పోతుంది. అలాగే ఇక్కడ సౌండ్ కూడా మనం రెడ్యూస్ చేసుకోవచ్చు, అలాగే తగ్గించుకోవచ్చు, రెడ్యూస్ చేసుకోవచ్చు. ఈ సిస్టమ్ అయితే చాలా అంటే చాలా ఇప్పుడు బ్యాక్ వచ్చేసి మీకు కెమెరా ఫీచర్ అయితే చూపిస్తాను. నా దాంట్లో కెమెరా ఆన్ చేసి దీనిలో నుంచి అయితే కంట్రోల్ చేస్తాను. కెమెరా ఆన్ చేశాను, అలాగే దాంట్లో కెమెరా తీసుకున్నాను. ఆ షట్టర్ మీద ఒక క్లిక్ చేసామంటే చాలు, చూడండి మీరు కూడా చూడొచ్చు, కెమెరాలో ఫోటోలు అయితే తీసేసుకుంటుంది ఆటోమేటిక్గా. ఇది కూడా చాలా మంచి ఆప్షన్ అయితే నేను అనుకుంటున్నాను. మళ్ళీ యాప్లోకి అయితే వెళ్ళిపోదాము. యాప్లో ఇంకా మనకి వెదర్ సెట్టింగ్స్ ఇవన్నీ చాలా అయితే ఉన్నాయి ఆప్షన్స్. ఒకవేళ మనకు నచ్చకపోతే డివైస్ మనం డిలీట్. ఇప్పుడైతే ఎండలో పెట్టి యూజ్ చేస్తున్నాను నేను. 100% బ్రైట్నెస్ క్వాలిటీ అయితే పెట్టాను, కానీ అంత చెప్పుకోదగిన అవుట్పుట్ అయితే కనపడటం లేదు. మనం ఇది నీళ్ళలో వాడేదానికైతే సెట్ అవుతుంది, ఎండలో అయితే పనికిరాదు. ఇది నాకు మేజర్గా మైనస్ అనిపించింది ఏంటంటే గైస్, మన డిస్ప్లే చూసినట్టయితే మనకి ఎక్కువ బెజిల్స్ అయితే కనిపిస్తున్నాయి. అంటే ఫుల్ స్క్రీన్ డిస్ప్లే అయితే ఇచ్చింటే బాగుండేది. ఎందుకంటే మనకి దీనికంటే కొంచెం పెద్ద సైజులోనే కూడా మనకి అమేజ్ఫిట్ బిగ్ అయితే వస్తుంది. అంటే కాకపోతే కొంచెం 1000 అయితే మనకి ఎక్స్ట్రా పడుతుంది, కానీ అది ఇంకా కొంచెం పెద్ద డిస్ప్లే అయితే వస్తుంది. నాకు ఇంకా స్ట్రాప్ క్వాలిటీ కూడా పర్వాలేదు అనిపించింది, అంత చెప్పుకోదగిన విధంగా కాదు. అలా ప్లాస్టిక్ బాడీ వాడారు. ఇలాంటి అంటే యాప్ వర్కౌట్ కూడా అంతగా ఏం లేదు. ఇది iOS డివైసెస్ కూడా మనకి సెట్ కాదనమాట. ఇంకా డెవలప్మెంట్ అయితే ఉంది, అంటే వాళ్ళు ఇంకా యాప్ డెవలప్ చేయలేదు iOS కోసం. ఇవి అయితే నాకు మేజర్గా డ్రాబ్యాక్స్ అనిపించాయి. మీరైతే నాకు తెలిసినంత వరకు కొన్ని రోజులు ఆగి ఇంకా బెటర్గా వాళ్ళు అప్గ్రేడ్ చేసి మంచి స్మార్ట్ వాచెస్ వదిలినప్పుడే మీరు కొనడం మేలనిపిస్తుంది. కానీ ఈ రేట్లో ఇది కొంచెం బెటర్ అని చెప్పచ్చు, ఇన్ని స్పెసిఫికేషన్తో. అంటే ఫస్ట్ టైం కదా రియల్మీ వాళ్ళు వదిలేరు, వాళ్ళకి తెలియని ఎట్టంటే అటు చేసి వదిలేశారు. అంటే ఏదో స్మార్ట్ వాచ్ వదలాలి అన్నట్టు వదిలేశారు, కానీ యాప్లో అయితే చాలా అంటే చాలా బగ్స్ అయితే ఉన్నాయి. ఇవి మనం కంప్లైంట్ చేసి ఇంకా రెడ్యూస్ చేసుకోవాల్సిందే. ఇది గైస్ ఈరోజు వీడియో అయితే. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. దిస్ ఈజ్ బాలాజీ సైనింగ్ ఆఫ్.